అలాంటి విశేషమైనటువంటి పంచ రుద్ర మంత్రముల్ని చెప్పేటువంటి పంచబ్రహ్మోపనిషత్తులోకి మనం ప్రవేశిస్తూ, ఇది పిప్పలాదునికి చెందినటువంటి తరంలో గాలవుడు అనేటువంటి మహర్షి తపస్సు చేత రుద్రుని ప్రత్యక్షం చేసుకుంటే ఆ రుద్రుని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. అది భగవాన్ కిమాదౌ కింజాతం, ఏది ఆది యందున్నది, ఆది యందు కలిగినదేది, ఏ ఆది నుంచి జగత్తంతా కలిగింది అని అడిగితే శివుడు చెప్పిన సమాధానం సజ్జోజాతం. ఒక్కొక్క ప్రశ్న చూడండి. సజ్జోజాతుడు అన్నారు. కిం భగవః ఇతి, అతడెవరు, అదేమిటి అంటే అఘోర ఇతి, అదే అఘోరము అన్నాడు. బాగుంది, అదేమిటి చెప్పవయ్యా అంటే కిం భగవయతి వామదేవయతి. చూడండి, అసలు చెప్పట్లే, మరొక పేరు చెప్తున్నాడు, వామదేవయతి. కిం వా పునరిమే భగవయతి, మళ్ళీ చెప్పు ఆ భగవంతుడు ఎవరు అంటే తత్పురుషయతి. కిం వా పునరిమే భగవయతి, మళ్ళీ స్పష్టం చేయవది ఎవరు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు, సర్వేషాం విద్యానాం ప్రేరయత ఈశాన. మొత్తం ఇందాక చెప్పిన 4 ఎవడంటే అందరికీ విద్యల్ని ప్రేరేపించేవాడు ఎవడో, అన్ని విద్యల్ని ప్రేరేపించేవాడు ఎవడో ఆ ఈశానుడతడు. అంటే మొత్తం 5 వచ్చేయలేదు. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. పేర్లు గుర్తుపెట్టుకున్నా చాలండి. అందుకే జైమిని మహర్షి 5 మంత్రాలు రాని వాళ్ళ కోసం ఒక చిన్న శ్లోకం ఇచ్చాడు. అది ప్రతివారు చేసుకోవచ్చు. ఈశాన తే తత్పురుష నమో ఘోరాయ తే సదా, వామదేవ నమస్తుభ్యం సజ్జోజాతాయ వై నమో నమః. ఇది వేదపాదస్తవంలో జైమిని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే చేతిలో భస్మం తీసుకుని ఎడమ చేతిలో కుడి చెయ్యి దాని మీద అభిమంత్రించి ఈ పంచబ్రహ్మ మంత్రాలు పఠిస్తే ఆ భస్మం శక్తిమంతమవుతుంది.